అని ఉమెన్ ఎంపవర్మెంట్ మీద ఆర్గనైజ్ చేశారనమాట. దీనికి చాలామంది వచ్చి సపోర్ట్ ఇచ్చారు. మినిస్టర్ అరుణ గారు వచ్చారు, డికే అరుణ గారు, దాని తర్వాత శిల్పారెడ్డి గారు, జ్వాలా గుప్తా అండ్ అశ్విని పొన్నప్ప, బ్యాడ్మింటన్ ప్లేయర్స్, సుమంత్ గారు, అమల గారి రాలేకపోవటం లాస్ట్ మినిట్లో సుమంత్ గారు వచ్చాయి. వీళ్ళందరూ మాకు సపోర్ట్ ఇచ్చారు. సో మహిళలు ముందు అడుగు వేయడానికి ఈ వాకథాన్ ఒక ప్లాట్ఫామ్ కింద మేము తీసుకున్నాం. ట్రేడ్ కార్నివల్ ఒకటి 13th నుంచి 16th దాకా నెక్లెస్ రోడ్లో ఉంటుంది. దాంట్లో వివిధ రకాల ప్రోడక్ట్స్ ఎగ్జిబిట్ అవుతాయి, సేల్ అవుతాయి. అలాగే B2B ఒక ఇంటరాక్షన్ పెట్టాము విత్ బిగ్ ఇండస్ట్రీస్ అండ్ బిగ్ రీటైల్ చైన్ కార్పొరేట్స్ తోటి అండ్ విత్ ఎంటర్‌ప్రెన్యూర్స్ తోటి. అది ఆ టైంలో ఉంటుందన్నమాట. సో ఎవరైనా ఎగ్జిస్టింగ్ కానీ ఇంకా ప్రాస్పెక్టివ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కానీ ఏదైనా తెలుసుకోవాలి అని అనుకున్నా ఎగ్జిబిషన్కి వచ్చి వాళ్ళు పార్టిసిపేట్ చేసి తెలుసుకోవచ్చు, ఉపయోగించుకోవచ్చు కూడా. వాళ్ళు దాంట్లో కూడా వాళ్ళు స్టాల్స్ అవి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ అవేర్నెస్ వల్ల ప్రజలు ఎంతవరకు అవేర్నెస్ కలుగుతుంది అనుకుంటున్నారు? అవేర్నెస్ అనేది ముందు కంటే ఇప్పుడు మీరే చూస్తున్నారు, చాలా మహిళలు ముందుకు వచ్చారు. ఒకప్పుడు ఇంట్లోనే ఉండేవారు, తర్వాత చదువు ముందడుగు వచ్చారు. చదువు నుంచి ఇంకొక ముందడుగు ఉద్యోగాల నుంచి ఇప్పుడు వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు అవుతున్నారు. పాలిటిక్స్లోనూ ఉన్నారు, ఫిల్మ్ ఫీల్డ్లోనూ ఉన్నారు, స్పోర్ట్స్ పీపుల్లోనూ ఉన్నారు, అన్నిట్లోనూ ముందుకు వస్తున్నారు. అలాగే పరిశ్రమల్లో కూడా ఒకప్పుడు ఈవెన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆడవాళ్ళకి ఇచ్చేవాళ్ళు కాదు. అలాంటిది ఇప్పుడు అన్ని రంగాల్లోనూ హైలీ టెక్నికల్ వాటిల్లో కూడా మహిళలు ఉంటున్నారు.